ఈ జీవుడు సహజ స్థితిని పొందాడు అనుకోండి, దాన్నే స్వరూప సిద్ధి అంటారు. స్వరూప సిద్ధి, మన స్వరూపం ఏంటి? ఆత్మ. ఆ స్వరూపాన్ని మనం పొందడం, ఆ స్వరూపాన్ని పొందడం అన్నమాట. సో ఆ స్వరూప సిద్ధిని మనం సాధన ద్వారా ఎప్పుడైతే పొందుతామో, ప్రభుపాదుల వారు చక్కగా వివరిస్తారు. ఇప్పుడు మనం ఒక వాహనంలో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాం, వాహనానికి పెట్రోల్ పట్టించాం, నడిపించే డ్రైవర్కి భోజనం పెట్టలేదు. భోజనం పెట్టకుండా ఏం చెప్తున్నాం అంటే, ఏయ్ బాగా నడిపించాలి నువ్వు అంటున్నాం. వాడు నీరసించిపోతూ ఉన్నాడు. వాహనానికి పెట్రోల్ ఇంధనం, నడిపించేవాడికి అన్నం ఆహారం. సో అదే రకంగా ఈ శరీరం అనేది ఒక వాహనం అంటారు భగవద్గీతలో భగవంతుడు. మరి ఆ వాహనాన్ని నడిపించేవాడు ఆత్మ. సో ఈ వాహనానికి అన్నీ ఇస్తున్నాం. ఎట్లాగా కారుకి టైం టు టైం సర్వీసింగ్ చేపిస్తున్నాం, పెట్రోల్ పోస్తున్నాం, ఇంజిన్ ఆయిల్ పోస్తున్నాం, కూలెంట్ ఆయిల్ పోస్తున్నాం, అన్నీ పోస్తున్నాం. కానీ నడిపించేవాడికి మాత్రం భోజనం పెట్టట్లేదు. అసలు నడిపించేది వాడు కదా. మనం ఎందుకు ఎవడి ముఖం చూసినా కానీ, ఇప్పుడు భోజనం పెట్టననేటువంటి డ్రైవర్ ముఖం ఎట్లుంటుంది చెప్పండి? ఉండదు, నీరసించిపోతాడు. ఇప్పుడు మనుషులందరూ కూడా వాళ్ళు డల్గా ఉంటున్నారు, ముఖం తేజస్సుగా ఉండట్లేదు, ఆనందంగా ఉండట్లేదు. ఎందువల్ల అంటే, ఎట్టాగా డ్రైవర్కి అన్నం పెట్టకపోతే వాడెట్ట నీరసించిపోతాడో, ఈ ఆత్మకి ఆహారం మనం పెట్టట్లేదు కాబట్టి వీడు నీరసించున్నాడు. మరి ఆత్మకి ఆహారం ఏంటి? పరమాత్మ సేవ. పరమాత్మ సేవ. నీటిలో నుంచి చేపను బయటకు తీసి పంచపక్ష పరమాణాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, ఎండాకాలం కదా, దూరదర్శనం చూపించండి, కొత్త సినిమా రిలీజ్ అయింది చూపించండి, చాలా హ్యాపీగా చేప ఉంటుంది కదా. ఉండదా? ఎందుకని? దాని సహజ స్థితి నీటిలో ఉండడం. ఆత్మ యొక్క సహజ స్థితి పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. యోగా అంటే కూడిక, కళ్ళు మూసుకొని నిద్రపోవడం కాదు. యోగా అంటే జీవుడు పరమాత్మతో సంబంధం ఏర్పరచుకోవడం. ఆ సంబంధం ఏర్పడితే ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటాడు. నేను ఇంతకుముందు కూడా మీకు ఒక విషయం చెప్పాను. ఒక రాణిగారు ఉంటారు, ఆమె పొలంలో స్నానం చేయడానికి వెళ్తారు, నగలన్నీ తీసి గట్టు మీద పెడతారు. గట్టు మీద పెడితే ఒక కాకి ఆమె వజ్రాల నెక్లెస్ ఎత్తుకొని ఎగిరిపోతుంది. ఆమెకి దాని మీద చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఆమె సైనికుల్ని పంపించి ఎతికిచ్చింది, ఎక్కడ కనపడలేదు. రాజుగారి దగ్గరికి వచ్చి, ఇంతకుముందు రోజుల్లో అలక గది అని ఉండేదంట. అలిగితే ఆ రూమ్లోకి పోయి కూర్చుంటే రాజుగారు వెళ్ళి ప్రసన్నం చేసుకోవాలి. ఆమె వెళ్ళి అక్కడ కూర్చొనింది. రాజుగారు వెళ్ళి ఏంటి అని అడిగాడు. నా వజ్రాల నెక్లెస్ పోయింది, అదంటే నాకు చాలా ఇష్టము, నాకు అది కావాలని. అప్పుడు రాజు ఎతికించాడు, దొరకలేదు. ఆయన చెప్పాడు, అది 10,000 వరహాలే, 1,00,000 వరహాలతోటి నీకు ఇంకోటి చేయిస్తానన్నాడు. ఆమె నాకు వద్దని, నాకు అదే కావాలని. అప్పుడు రాజు దండోరా వేశాడు. ఎవరన్నా దీన్ని ఎతికి పట్టుకొని తెచ్చిస్తే నేను 1,00,000 వరహాలు ఇస్తాను. ఒకడికి వార్త చెవిలో పడింది. వాడు, ఇది మంచి చౌక బేరం, ఇది జీవితంలో కష్టపడి ఆ నెక్లెస్ కనుక కనుక్కుంటే కాలు మీద కాలు కాదు తల మీద కాలు వేసుకొని బతికేయచ్చు హ్యాపీగా అని చెప్పి వాడు ఆ పొలం దగ్గరికి వెళ్ళి మొత్తం ఎతికాడు. అయితే వాడు అదృష్టం ఏంటో, ఆ పొలంలో ఎతుకుతుంటే వాడికి దగదగదగద మెరుస్తూ కనిపిస్తుంది నెక్లెస్. పట్టుకోపోతే చేతికి అందట్లేదు. వీడు చాలాసేపు ప్రయత్నం చేసి ఆ దారిలో ఒక సాధు వెళ్తూ ఉంటే ఆ సాధువుతో అన్నాడు, అయ్యా నా దగ్గర ఒక మంచి డీల్ ఉంది, నేను కనుక్కున్నాను దాన్ని, మీరు కానీ నాకు సహకరిస్తే మీకు 20%, నాకు 80% అన్నాడు. ఒరే ఈ పర్సంటేజ్లు ఏంట్రా, అసలు విషయం చెప్పు. ఇదో ఇంకొక మాట, మీకు 40, నాకు 60 అన్నాడు. కనుక్కున్నది నేను కొంచెం ఎక్కువ ఉన్నాడు. అరే అసలు విషయం ఏంటో చెప్పరాను, ఫైనల్ ఇంకా ఏం లేదండి 50-50 అన్నాడు. ఒరే అసలు విషయం ఏంటో చెప్పరా అన్నాడు. ఇట్లాగ రాజుని గారి నెక్లెస్ పోయింది, అది నీళ్ళలో కనిపిస్తుంది, పట్టుకోపోతే దొరకట్లేదు అని చెప్పాను. అప్పుడు ఆ సాధు వెళ్ళాడు, చూసి పెద్దగా నవ్వాడు. ఒరే పిచ్చోడా, తల పైకెత్తరా అన్నాడు. వీడు తల పైకి ఎత్తితే ఆ కొలం పక్కన ఒక చెట్టు ఉంది, ఆ కాకి చెట్టు కొమ్మకి ఏలాడ తీసింది. అది
దాని నీడ నీళ్ళలో పడతా ఉంది. ఆ నీడను పట్టుకునేదానికి వీడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆచార్యులు ఇది చెప్పేమంటారంటే ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబం భౌతిక జగత్తు అని భగవంతుడు చెప్తాడు గీతలో. సో మనం ఏంటి అంటే ఈ ఛాయా ప్రపంచాన్ని, ఈ నీడని అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో అసలైంది పరతత్వం పైన ఉంది. నెక్లెస్ ఎక్కడ ఉండింది? కింద లేదు, పైన ఉండింది. సో ఆచార్యులు ఈ కథ చెప్పి పరతత్వం ఆనందం పైన ఉందిరా, ఆ భగవంతుల్లో ఉందిరా, ఆ పరమాత్మ సేవలో ఉందిరా, భక్తిలో ఉందిరా అని చెప్పి చెప్తారు. సో ఆ పరమాత్మ సేవ దాంట్లో ఉంది ఆనందం. సో మీరు సమయాన్ని కొంచెం కేటాయిస్తే చాలు ఆనందంగా జీవితాన్ని గడపచ్చను, ఆనందంగా జీవితాన్ని గడపచ్చను. సో అందువల్ల స్వామి ప్రభుపాదుల వారు ఆయన ఈ యొక్క సత్యాలు ప్రపంచానికి తెలియపరిచారు. వాళ్ళ గురువు గారు చెప్పారు, అమెరికా ఏం చేస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ప్రపంచం అంతా చేస్తూ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయండి. ఆయన జీవితం అంతా ప్రయత్నం చేసి 70 సంవత్సరాల వయసులో ప్రయాణం చేసి అమెరికాకి వెళ్ళారు. కారు గ్యారేజీల్లో, పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలుపెట్టారు. 10 సంవత్సరాల్లో ప్రపంచమంతా 14 సార్లు పర్యటించారు. 108 దేవాలయాలు కట్టారు. 108 దేవాలయాలు. మనం ఒక దేవాలయం కొన్ని దగ్గరలో మనం చూడొచ్చు, ఒక గుడి కట్టడానికి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు తీసుకుంటా ఉన్నారు. అటువంటిది 10 సంవత్సరాల్లో 108 మందిరాలు. వెస్ట్ వర్జీనియాలో 3000 ఎకరాల విస్తీర్ణంలో మందిరం, 10 ఎకరాల కట్టుబడి మందిరం బంగారుతో కట్టించారనమాట ఆయన శిష్యులు. బంగారుతో ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ అంటారు. తర్వాత 70 వైదిక సంపుటాలు గ్రంథాలు రాశారు. అవి చదవడానికి ఒక లైఫ్ టైం సరిపోదు. 10 సంవత్సరాల్లో 70 వైదిక సంపుటాల గ్రంథాలు రాశారు. ఈరోజు ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీలో ఫిలాసఫీకి వాటిని టెక్స్ట్ బుక్స్గా వాడుతున్నారు. దురదృష్టవశాత్తు మనం చదవట్లేదు. ప్రభుపాదులు వారు చెప్పారు, ఈ పుస్తకాలు మానవాళికి మార్గదర్శకం అన్నారు. గైడ్ బుక్. మనము ఒక 13 సంవత్సరాల కిందట భగవద్గీత మీద స్టేట్ వైడ్ కాంపిటీషన్ కండక్ట్ చేశాం. దగ్గర 40,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా, కడప జిల్లా ఫస్ట్ ముస్లిం సోదరులకు వచ్చింది, ముస్లిం పిల్లలు. సుబ్రహ్మణ్య మైదానంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేశాం. కొన్ని వేల మంది భక్తులు ఉన్నారు. ఆ నెల్లూరు జిల్లా ముస్లిం పిల్లవాడు జిల్లా మొదటి ర్యాంక్ వచ్చినోడు నాకు 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అన్నాడు. అవకాశం ఇవ్వండి అంటే మన వాళ్ళు భయపడ్డారు, ముస్లిం కదా పిల్లవాడు ఏం మాట్లాడతాడో ఏమో. విషయం నా దగ్గరికి వస్తే నేను స్టేజ్ మీద పిలిచాను. ఆ పిల్లవాడు మైక్ తీసుకొని ఏం చెప్పాడు తెలుసా? మా పెద్దలు చెప్పారు భగవద్గీత మన మతానికి సంబంధించింది కాదు, చదవకూడదని. కానీ మీరు 1,08,000 స్టేట్ ఫస్ట్ ప్రైజ్ పెట్టారు. చాలా టెంప్టేషన్ తోటి నేను ఎన్రోల్ చేసుకున్నాను. అయితే భగవద్గీత చదవడం మొదలుపెట్టాను. మరి రాయాలి కదా ఎగ్జాము. మా పెద్దలు చెప్పిన మాట అసత్యం అని తెలిసింది. ఎందువల్ల అంటే భగవద్గీత మొదటి నుంచి చివరి వరకు మతం అనే పదమే లేదు. నేను ఇది చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రభుపాదులు వారు చెప్పాడు ఆ పిల్లోడు. ఇది మానవానికి గైడ్ బుక్ అన్నారు, మాన్యువల్ ఫర్ హ్యూమన్ మిషన్ అన్నారు ప్రభుపాదులు వారు. ఏదైనా ఒక యంత్రం కొట్టి ఒక మాన్యువల్ ఇస్తారు, దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలనే సత్యాలు ఉంటాయి దాంట్లో. సో భగవంతుడు ఈ మానవ యంత్రాన్ని సృష్టించి భగవద్గీత అనే మాన్యువల్ ఇచ్చాడు. దాంట్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేటువంటి సత్యాలు ఉన్నాయి. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనే సత్యాలు ఉన్నాయి. ఇది చదివిన తర్వాత నాలో ఒక ప్రేరణ కలిగింది. హింస లేనటువంటి జీవితాన్ని గడపాలా అని చెప్పి మాంసాన్ని తినడం మానేశాను నేను. దురదృష్టం ఏంటి అంటే ఒక మహమ్మదీయుడు భగవద్గీత చదివి నేను హింస చేయకూడదు, మాంసాన్ని తినకూడదు అని చెప్పి మార్చుకుంటే ఈరోజు కొంతమంది స్వామీజీలు మీరు మాంసం తినొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంత దౌర్భాగ్య స్థితికి వచ్చేసామో చూడండి మనం. అంటే వాళ్ళు భగవద్గీత ఫాలో చేయట్లేదు, వాళ్ళ మనసుని వాళ్ళ జిఫ్ఫని ఫాలో చేస్తున్నారు. వాళ్ళ మనసుని వాళ్ళ జిఫ్ఫని ఫాలో చేస్తూ ఉన్నారు. వాళ్ళు పబ్లిక్గా మాంసం తినొచ్చు, ఏం పర్వాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు స్వామీజీలు. ఇది దౌర్భాగ్యం. స్వామి ప్రభుపాదుల వారు అమెరికాలో అడిగారు, మీరు 4 నియమాలు చెప్తున్నారు, మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జోదం లేదు, మద్యం లేదని. దీంట్లో కొంచెం సడలింపులు చేస్తే మీకు లక్షల మంది ఫాలోవర్స్ని తీసుకొస్తాం.
మాంసం లేదు అంటే ఆవు తినకూడదు, లేకపోతే మేక గొర్రె ఏదో ఎలుక తినొచ్చను, సడలింపులు, లేకపోతే బొద్దింక తినొచ్చను, ఇటువంటి కొంచెం సడలింపులు చేస్తే, మద్యం అంటే ఫుల్ బాటిల్ కాకపోతే చిన్న బాటిల్ తాగొచ్చను, ఇటువంటి సడలింపులు చేస్తే మీకు లక్షల మంది ఫాలోవర్స్ని తీసుకొస్తాను. ప్రభుపాదులు వారు ఒకటే చెప్పారు, నేను ఇక్కడికి అడుక్కునే దానికి రాలేదు, జ్ఞానం ఇవ్వడానికి వచ్చాను. ఒక్కడి నియమాలు పాటించిన నా మిషన్ సక్సెస్ఫుల్ అనుకుంటాను, నేను కాంప్రమైజ్ అవునాను. ఒక్కడి నియమాలు పాటించిన నా మిషన్ సక్సెస్ఫుల్ అనుకుంటాను, నేను కాంప్రమైజ్ అవునన్నారు ప్రభుపాదులు. అది ప్యూరిటీ అంటే, పవిత్రత అంటే. ఎక్కడ? ఆఫ్రికా క్యానిబాల్స్, మనిషి మాంసాన్ని తింటారు. అటువంటి ప్రదేశాలకు పోయి వాళ్ళని ఆయన మారిస్తే మనం ఈ పుణ్యభూమిలో కూర్చొని నువ్వు మాంసం తినచ్చు, కుక్క తినచ్చు, అది తినచ్చు అని చెప్పుకుంటున్నాం మనం ప్రవచనాలు. ఎంత దౌర్భాగ్యం! సో ఆ పిల్లవాడు నేను మాంసం తినడం మానేశాను భగవద్గీత చదివిన తర్వాత. సో ఆ పిల్లవాడు ఒక్క విషయం చెప్పాడు, ఇది భగవద్గీత మానవాళికి మార్గదర్శకం, గైడ్ బుక్. నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది. ఇన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి, చర్చిలకు వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్తారు, మసీదులకు వెళ్ళేటప్పుడు ఖురాన్ తీసుకెళ్తారు. భగవద్గీత తీసుకుని గుడికి వెళ్ళే వ్యక్తిని నేను ఒక్కడిని చూడలేదు. అది జరిగిన రోజు ప్రపంచమంతా శాంతిగా ఉంటుందని చెప్పి ఆ పిల్లవాడు స్టేజ్ దిగేశాడు. ఒక మహమ్మదీయుడు. మన ఇంట్లో భగవద్గీత ఉంటుంది, ఏ రోజు తెరవం, ఏ రోజు ఒక శ్లోకం చదవం. ఏమి శ్లోకం, రామాయణం చదవకుండా, మహాభారతం చదవకుండా, దాంట్లో ఉండే పరమార్థం తెలుసుకోకుండా ఎవడో వస్తాడు, వచ్చేసి మీకు దేవుళ్ళు చాలామంది అంటాడు. వీడు అవును కదా, చాలామంది, మాకు ఒక్కడే దేవుడు అంటాడు. ఆయన దేవుడు అని చెప్పలేదు, నేను దేవదూతని చెప్పి చెప్పాడు. మనకు డౌట్ వచ్చేసి ఆయన మొత్తం మారిపోతాం. సమాధానాలు లేవు కదా. కానీ శాస్త్రాల్లో స్పష్టంగా ఉంది, ఆది దేవుడు తద్విష్ణోర్ పరమం పదం కృష్ణస్తు భగవాను స్వయం. మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్క బ్రహ్మాండాన్ని మేనేజ్ చేయడానికి వాళ్ళందరూ దేవతలు. ఒకసారి భగవంతుడి దగ్గరికి బ్రహ్మ వచ్చాడు. భగవంతుడు అన్న ద్వారపాలకులు వెళ్ళి, బ్రహ్మగారు వచ్చారని మిమ్మల్ని కలవాలంటాను. ఏ బ్రహ్మ వచ్చాడో అని కనుక్కో అన్నాడు. ఈ బ్రహ్మ కోపం వచ్చింది, నేనే కదా బ్రహ్మని, బ్రహ్మకే తెలియదు. ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కో బ్రహ్మ ఉంటాడు. ఏ బ్రహ్మ వచ్చాడన్నారేంటి అని చెప్పి ఆయన కొంచెం ఇదైతే, అప్పుడు భగవంతుడు మిగిలిన బ్రహ్మాండాలకు ఉండే బ్రహ్మలందరినీ ఆహ్వానించాడు. వస్తే వాళ్ళందరూ వచ్చి వాళ్ళ తలలకి, ఒక ఆయనకి 10 తలలు, 100 తలలు, 1000 తలలు, ఆ బ్రహ్మాండం యొక్క విస్తీర్ణాన్ని బట్టి తలలు పెరిగిపోతూ ఉంటాయి. సో వాళ్ళు ఆ ముకుటాలతోటి ప్రణామం చేస్తే ఆ శబ్దానికి ఈ చతుర్ముఖ బ్రహ్మ అజ్ఞానం తొలగిపోయిందంట. ఒరే, నేను అజ్ఞానంలో నేనే బ్రహ్మను అనుకున్నాను కదా. ఒక్కో బ్రహ్మాండాన్ని నడిపించడానికి దేవతలు ఉంటారు. వాళ్ళందరికీ ఆది దేవుడు కృష్ణుడు, విష్ణువు అని చెప్పి శాస్త్రాల్లో ఉంది. మనకి శాస్త్రం తెలియదు కదా, అందుకని ఎవడో ఏదో చెప్తే. అందువల్ల మీరందరూ కూడా భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, రామాయణం చదవండి, మహాభారతం చదవండి, సత్సంగాల్లో పాల్గొనండి, ఇవన్నీ తెలుసుకోండి. ఎవరో అంటారు కృష్ణుడు రాసనృత్యం చేశాడు అంటారు. అరే పిచ్చోళ్ళలారా, కృష్ణుడు రాసనృత్యం చేసినప్పుడు వయసు ఎంతో తెలుసా? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల పిల్లోడు పక్కింటి ఆంటీతో తమాషగా ఆడుకున్నాడు, దాన్ని ఏమన్నా మనం తప్పుపడతామా? గిరిగోవర్ధన పర్వతం 7 సంవత్సరాల వయసులో ఎత్తాడు, తర్వాత రాసనృత్యం జరుగుతుంది. భగవంతుడికి అప్పుడు 7 సంవత్సరాల వయసు. అది భక్తులకి భగవంతుడికి మధ్య జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి నృత్యం. అది అసలు ఆధ్యాత్మిక జగత్తులో కామం అనేది లేదు, శాస్త్రం చెప్తుంది. మీకు ఆ విషయం కూడా తెలియదు. భగవంతుడు బ్రహ్మని సృష్టిని సృష్టించినప్పుడు ఆయన నాభిలో నుంచి కమలం ఉత్పన్నమై బ్రహ్మ పుట్టాడు. అంటే నేను సృష్టించాలంటే మీ రకంగా కాదురా నాయన, నేను సృష్టించాలంటే ఎవరి అవసరం నాకు లేదు అని ప్రపంచానికి తెలియపరచడానికి. ఇక్కడ ప్రతి సృష్టి జరగాలంటే స్త్రీకి పురుషుడు అవసరం, పురుషుడికి స్త్రీ అవసరం. భగవంతుడికి నాకెవరూ అవసరం లేదు అనే సందేశాన్ని ఇవ్వడం కోసం ఆయన నాభి నుంచి కమలం వచ్చి దాంట్లో బ్రహ్మ పుడతాడు. మనము వీటి మీద జాగ్రత్త వహించకపోతే
కేవలము నామమాత్ర హిందువులు సనాతనులు లాగా ఉంటే చాలా నష్టం జరుగుతుంది. ఎందువల్లంటే మన పిల్లలు అడిగే ప్రశ్నలకు మనమే సమాధానం చెప్పలేము కాబట్టి. దానివల్ల వాళ్ళకి నమ్మకం పోతుంది. నమ్మకం ఎప్పుడైతే పోతుందో వేరే వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకొని మత మార్పులు జరుగుతాయి. ఈ మత మార్పులు ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మన తత్వంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలా. ఎంత మాధుర్యం ఉంది, ఎంత గొప్పతనం ఉంది. ఒకసారి నేను హైదరాబాద్ నుంచి అనంతపూర్కి ఏదో ప్రవచనానికి వెళ్తా ఉన్నాను. ట్రైన్లో భగవద్గీత ఊరికే చదువుకుంటున్నాను. చాలా టైం ఉంటుంది కదా ట్రైన్. ఒక ఆయన ఎదురుగా పెద్ద గడ్డంతో కూర్చొని ఉన్నాడు. నన్ను గుడ్లు ఉరిమి 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 చూశాడు గంటలు. ఆయన కానీ శక్తి ఉంటే మాడి మెస్ అయిపోయిండేవాడు నేను. చూసి కొంతసేపటికి ఏమన్నాడంటే, ఏమండి మీరు చాలా తప్పు చేస్తున్నారు అన్నాడు. ఏంటయ్యా అన్నాడు. అంటే ఓల్డ్ది మీరు తీసుకున్నారు, లేటెస్ట్ది మీరు అనుసరించాలా అన్నాడు. ఓల్డ్ ఏంది, న్యూ ఏంది అన్నాను. మీది ఓల్డ్, అది ఇచ్చిన తర్వాత భగవంతుడు సాటిస్ఫై అవ్వలేదు. తర్వాత క్రిస్టియానిటీ అని ఇంకోటి ఇచ్చాడు, దాంతో కూడా సంతృప్తి చెందలేదు. లేటెస్ట్గా ఇస్లాం ఇచ్చాడు, ఇది ఫైనల్, మీరు దీన్ని అనుసరించాలా అన్నాడు. మీరు వయసులో నాకన్నా పెద్దోళ్ళండి, కానీ అవగాహనలో మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. మీకు నేను ఒక ఉదాహరణ ఇస్తాను. పిల్లోడిని చదువుకోమని చెప్పేటప్పుడు తండ్రి చెప్తాడు, ఒరే 100% మార్కులు తెచ్చుకోవాలరా, 100కి 100 తెచ్చుకోవాలరా అని చెప్పి అంటుంటాడు. కొన్ని రోజులు గమనిస్తాడు, వాడికి ఆ కెపాసిటీ లేదని అర్థమవుతుంది. మళ్ళీ చెప్తాడు, ఒరే 60 అన్నా తెచ్చుకొని ఫస్ట్ క్లాస్ తెచ్చుకోరా అంటాడు. కొన్ని రోజులు అది కూడా గమనిస్తాడు, వాడికి 60 కూడా వచ్చేటట్లేదు. లాస్ట్లో చెప్తాడు, ఒరే 35 అన్నా తెచ్చుకొని పాస్ అన్నా అవరా అంటాడు. 100కి 100% పవిత్రమైన జీవిత విధానం సనాతన ధర్మం, 60% క్రిస్టియానిటీ, 35% మీ ఇస్లాం. ఇట్టొచ్చింది కానీ నువ్వు చెప్పినట్టు కాదు, ఎట్టొచ్చింది కానీ నువ్వు చెప్పినట్టు కాదన్న. మీరు చూడండి మన స్టాండర్డ్స్, వాళ్ళ స్టాండర్డ్స్, తర్వాత వచ్చే స్టాండర్డ్స్. అయినా వాళ్ళు చెప్పినవి కూడా మీరేం పాటించట్లేదు. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు? దౌ షల్ నాట్ కిల్ అన్నాడు, ఎవరిని చంపకూడదు అన్నాడు. ప్రభుపాదులు వారు అమెరికాలో ప్రచారం చేసినప్పుడు అడిగారు, మేము జీసస్ ఫాలోవర్స్ అంటాం, మీరేం ఫాలో చేస్తున్నారా అని. జీసస్ ఏం చెప్పాడు బైబిల్లో? దౌ షల్ నాట్ కిల్ అన్నాడు, ఎవరిని చంపకూడదు. వాళ్ళు అన్నారు, దౌ షల్ నాట్ కిల్ అంటే మానవుల్ని మాత్రమే చంపకూడదు, వేరే వాళ్ళని జీవులు చంపచ్చు అన్నారు. అంటే అప్పుడు ఇంగ్లీష్ రాని గ్రామర్ తెలియనటువంటి వ్యక్తిగా జీసస్ మానవుల్ని మాత్రమే అయితే దౌ షల్ నాట్ మర్డర్ అని ఉండేవాడు. దౌ షల్ నాట్ కిల్ అంటే ఏ జీవిని చంపకూడదు. ఎప్పుడైతే ప్రభుపాద ఇది పాయింట్అవుట్ చేశాడో కొత్తగా వచ్చిన బైబిల్స్లో దౌ షల్ నాట్ మర్డర్ అని వచ్చేసింది, మార్చేశారు. సో అందువల్ల నిజమైనటువంటి భక్తి అంటే భగవంతుణ్ణి ఏమీ ఆశించకుండా మనల్ని ఉద్ధరింపజేసుకునే దానికి, మోక్షాన్ని పొందడం కోసం ఆయన సేవలో మనల్ని మనం కైంకర్యం చేయడం. ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఇంకొక ఆయన అడిగాడు, ఇక్కడికి దేనికి వచ్చారు మీరు అన్నారు. నిజమైన మతాన్ని బోధించడానికి వచ్చాను. ఇక్కడ ఉండే మతాలు కదా అన్నాడు. 3 పూట్ల బ్రెడ్ కావాలని చెప్పి అడుక్కుంటే అది ఎట్ట మతం అవుతుంది? అది వ్యాపారం అవుతుంది. ఏమీ అడగకుండా భగవంతుడిని సేవించడమే నిజమైన మతం. అది చెప్పడానికి నేను వచ్చానన్నాడు. సో అందువల్ల ప్రభుపాదుల వారు ప్రపంచానికి ఇచ్చినటువంటిది చాలా పవిత్రమైనటువంటి ఈ యొక్క ధర్మాన్ని ప్రభుపాదుల వారు ఇచ్చారు. మనం ఎంతో అదృష్టవంతులం. మీరు ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు జపం చేయడం మొదలు పెట్టకపోతే నా రిక్వెస్ట్, ఈరోజే రేపు జీవితం అంతా రేపు అయిపోద్ది. సో ఈరోజే తీసుకొని జపం చేయడం మొదలు పెట్టండి. ఎందువల్లంటే తెలియని అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు. తెలుసుకొని మనమేం చేస్తున్నాం చెప్పండి? మనమేం చేస్తున్నాం? ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగధర్మం. తృతీయాధ్యాయతో విష్ణుం త్రేతాయా యజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తద్హరి కీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపరయుగంలో విగ్రహారాధన, కలియుగంలో హరినామ సంకీర్తన. సో ఈ యొక్క మాల తీసుకొని రోజు హరే కృష్ణ మంత్రాన్ని జపించండి. తర్వాత 4 వ్యసనాలకి దూరంగా ఉండండి. మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు. తర్వాత మనం ఏంటి అంటే సత్సంగంలో రెగ్యులర్గా పాల్గొనండి. ఒక వ్యక్తి ఉన్నాడంట,
కట్టెలు కొట్టేవాడంట. ఒక యజమాని దగ్గరికి వెళ్ళి పనికి అడిగాడు, ఆయన పని ఇచ్చాడు. మొదటి రోజు 18 చెట్లు కొట్టేశాడంట, రెండో రోజు 16 చెట్లు కొట్టాడంట, మూడో రోజు 14 కొట్టాడంట, నాలుగో రోజు 12, 10, 8, రోజు రోజుకి తగ్గిపోయి వస్తుందంట. యజమాని దగ్గరికి వెళ్ళి దుఃఖపడ్డాడంట. మొదటి రోజు ఎంత కష్టపడ్డానో ప్రతిరోజు అదే కష్టం పడుతున్నాను, కానీ రిజల్ట్ తగ్గిపోయింది స్వామి అన్నాడంట. వీడికి ఎన్ని చెట్లు కొడితే అంత డబ్బులు వస్తాయి కదా, రిజల్ట్ కష్టమేమో ఒకటే తగ్గిపోతుంది. అప్పుడు యజమాని చెప్పాడంట, ఒరే పనికిమాలినోడా, ఒకే కష్టం పడుతున్నావు, గొడ్డలి పదులు పెట్టుకోవడం మర్చిపోయావురా, అది పదులు లేకపోతే నువ్వు ఎంత కష్టపడితే అదేం రిజల్ట్ ఇస్తుంది అన్నాడు. సో మన సాధనలో కానీ మన భక్తి పురోభివృద్ధిలో కానీ పదును ఉండాలంటే ప్రవచనం వినాల. ప్రవచనం వినకపోతే పదును ఉండదు, తగ్గిపోతూ ఉంటుంది రోజు రోజుకి. మొదటి రోజు 16 మాలలు చేసేస్తాం, తర్వాత 14, 10 తగ్గిపోతూ వస్తుంది. అదే ప్రవచనం ఇచ్చే బూస్టింగ్ అనమాట, మళ్ళీ కొంచెం కార్యక్రమాల్లో సో అందువల్ల ప్రవచనం అనే పదులు కానీ పెట్టకపోతే భక్తిలో నీరసించిపోతాం. అందువల్ల రెగ్యులర్గా ప్రవచనాలు అటెండ్ అవ్వండి, భగవత్ సేవలో కార్యక్రమాల్లో పాల్గొనండి, మీ యొక్క జన్మను ధన్యం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. నాతో 3 సార్లు నామం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే